రాజకీయంగా అక్షరాలు దిద్దుతూనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజలతో పరిచయం లేకుండానే పదవిని పొందారు. పదవుల కోసమే పార్టీలు మారుతున్న ఈ తరుణంలో ప్రజలిచ్చిన పదవునే కాదని జగన్కు జైకొట్టారు. 5 ఏళ్ల అనుభవంలోనే రాజకీయాన్నంతా నేర్చుకున్నానంటున్న సాయిరాజ్ గారు ఈరోజు మనతో ఫేస్ టు ఫేస్ లో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉంది మీ రాజకీయ జర్నీ? ఈ 7 ఏళ్ల ప్రస్థానంలో ఎలా ఉంది మీ రాజకీయం? సుమారు ఈ 7 ఏళ్ల రాజకీయ జర్నీలో 30-40 సంవత్సరాలకి తగ్గటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ పూర్తిగా ఈ 7 సంవత్సరాల్లో వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ 7 సంవత్సరాల్లో నేను ఎన్నో ఆటుపోట్లు చూశాను, ఎన్నో రకమైనటువంటి సమస్యలు చూశాను. నేను ముఖ్యంగా చేసింది ఎమ్మెల్యే పదవీ కాలం చేసింది కూడా అపోజిషన్లో. నేను చేసినటువంటి 5 సంవత్సరాల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చాయి. అతి చిన్న వయసులోనే నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత, ఆ చిన్న వయసులోనే నాకు ప్రజలు నా పైన పెట్టినటువంటి బాధ్యత కూడా అంత పెద్దదే పెట్టారు. దానికి తగినటువంటి న్యాయం చేయాలని చెప్పి నేను ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికీ కూడా అది న్యాయం చేస్తూ ప్రజలకి పూర్తిగా అన్ని విషయాల్లోనే న్యాయం చేస్తూనే ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీతో మీరు రాజకీయ అరంగేటం చేశారు. అప్పటికీ రాష్ట్రంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు రాజకీయాలకి కొత్త అయినా కూడాను ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు మీ పైన ఎంతో నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించారు. ఆ ఫీల్ మీరు ఎలా చేస్తారు? మొత్తం జిల్లాలో 9 నియోజకవర్గాలు పోయినప్పటికీ కూడాను ఇచ్చాపురం నుంచే మీరు తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడిగా మిగిలారు. అది ఆ అనుభవాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ముఖ్యంగా 2009లో రాజశేఖర రెడ్డి గారి వేవ్లో జరిగినటువంటి రాజకీయాల్లో మరి జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఒకే ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను ఒక్కడనే గెలవడం అన్నది ఒక రకంగా చెప్పుకోవడానికి అది నాకు చాలా గర్వతగ్గ విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, గర్వించదగవలసిన విషయం. అయితే జిల్లా మొత్తంలోనే నాకు యావత్ జిల్లా మొత్తంలోనూ కూడా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి మంచి గుర్తింపు. అంటే ఒక యువతకి ఇచ్చాము, ఒక యువతకి ఇచ్చిన తర్వాత అతను గెలిచాడు, ఎవరా నాయకుడు గెలిచాడు, అతను ప్రజలకు ఏం చేస్తున్నారు అంటే అబ్జర్వేషన్ నా మీద చాలా తీవ్రమైనటువంటి అబ్జర్వేషన్ ఉండేది. మరి ఆ స్థాయిలో నాకు గుర్తింపు అయితే ఉండేది. దాంతోపాటు నాకు సమస్యలు కూడా అలాగే ఉండేవి. ఎందుకంటే జిల్లా మొత్తం యావత్తు మొత్తం అంతా కలిపి కాంగ్రెస్ అయ్యి నేను ఒక్కడనే తెలుగుదేశం అయితే మరి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రూలింగ్లో వాళ్ళు పెడుతున్నటువంటి ప్రెషర్కి అది తట్టుకొని ఒకే ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆ రోజు నిలబడడం అనేది చాలా పెద్ద సమస్య. అది ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు అయితే తప్ప దాన్ని లీడ్ చేసుకుని వెళ్ళారు. ఎప్పుడో ఒకప్పుడు జిల్లాలో మొత్తం అందరూ పోతే ధర్మాన ప్రసాద్ గారు ఒకళ్ళే గెలిచినట్టుగా నాకు గుర్తు. అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో నేను ఎదురైంది. మరి అటువంటి సమస్యను కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా పూర్తిగా న్యాయం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మీరు రాజకీయంలోకి వచ్చే ముందు ఈ నియోజకవర్గంలో చాలా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుభవం ఉన్న నాయకుడిని కాదని కొత్త వ్యక్తి సాయిరాజ్ అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు. మీరు నామినేషన్ వేసినంత వరకు సాయిరాజ్ అంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మీకు ఎలా టికెట్ వచ్చింది? అంటే మీ వెనకట్లో ఏమైనా శక్తులు పనిచేసాయా? మీకు ఇంతమందిని కాదని చంద్రబాబు నాయుడు మీకు టికెట్ కేటాయించడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తీసుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. డిఫరెంట్ గ్రూప్స్ కింద దానికి విడిపోవడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, ఎర్రనాయుడు గారు కలిసి ఈ రకమైనటువంటి సమస్యని పరిష్కరించాలి, ఇక్కడ ఒక రకమైనటువంటి విభేదాల కింద గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి ఎన్నో సమస్యలు ఎదురవుతుంది. పార్టీ పూర్తిగా అంటే పూర్తిగా భూస్థాపితం అయిపోయే ఒక స్టేజ్కి వచ్చింది. దీనికి న్యాయం చేయాలి, మరి ఏదో రకమైనటువంటి కొత్తదనం తీసుకొని రావాలి. ఆ కొత్తదనం తీసుకురావాలంటే ఎవరో ఒక మంచి కుర్రాడికి, ఒక యువతని, ఎడ్యుకేటెడ్ మనిషిని తీసుకొచ్చి మనం కానీ పెడితే కొంతవరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందులో భాగంగా నన్ను ఎంచుకొని తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ జిల్లాకు సంబంధించి, ఈ నియోజకవర్గం సంబంధించి మా తాత ముత్తాతల కాడ నుంచి మొత్తం అందరం ఇక్కడే ఉండటం, ఇక్కడి నుంచే మా నాన్నగారు ఆయన ఉద్యోగరీత్యా వైజాగ్లో సెటిల్ అవ్వడం కానీ మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా తాలూకా యావత్తు పుట్టడం కానీ లేకపోతే తర్వాత చావు కానీ మా తాలూకా సమాధులు కానీ అన్ని కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన ఉండటం. మరి అన్ని విషయాల్లోనూ కూడా మనం ఒక ఇటువంటి క్యాండిడేట్ని తీసుకొని, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొని వస్తేనే న్యాయం చేయగలమని చెప్పి వాళ్ళు ఆ రోజు ఆలోచించడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఎంచుకొని ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఉద్దండులని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఓడిపోయారు ఆ ఎలక్షన్స్లో, మీరు మాత్రమే గెలిచారు. అంటే మీ యొక్క క్లీన్ ఇమేజ్ మిమ్మల్ని గెలిపించిందా, లేకపోతే ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడరు మిమ్మల్ని గెలిపించిందా?
ముఖ్యంగా అది చెప్పుకోవాలనుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్ సుమారు ఒక 70% తెలుగుదేశం కేడర్ నన్ను గెలిపించింది. ఒక 30% మాత్రం నా మీద ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ నాకు గెలిపించింది. అంటే వాళ్ళు చేసినటువంటి కృషి, దాంతోపాటు నాకున్నటువంటి తెల్ల కాగితం లాంటి మనిషిని. ఆ రోజు నా పైన ఇటువంటి రిమార్కు లేదు. సాయిరాజ్ అంటే ఒక మంచి వ్యక్తి, సాయిరాజ్ అంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే న్యాయం చేయగలడన్న ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అటువంటి అభిప్రాయంతో ఒక 30% నాకు గెలిపించారు. ఒక 70% తెలుగుదేశం కేడర్ ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి గెలిపించారు. రాజకీయంలోకి వచ్చే ముందు మీకు క్లీన్ ఇమేజ్ ఉందంటున్నారు. అదే ఇమేజ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటారు? ఏమైనా చేంజ్లు వచ్చాయంటారు? మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే రాజకీయం, ఆ రోజు నాకు ఒక తెల్ల కాగితం లాంటి వ్యక్తిని, ఆ రోజు నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే ఈ రోజు క్లీన్ ఇమేజ్ కంటే రెట్టింపు ఇమేజ్ నాకు డెవలప్ అయిందని చెప్పి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన గత 5 సంవత్సరాల్లో కూడా నా పైన చూపెట్టగలిగినటువంటి రిమార్క్ ఒక్కటి కూడా, అంటే ప్రూవ్ అయినటువంటి రిమార్క్, అలిగేషన్స్ అన్నవి అంటే సహజంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఏదో రకమైనటువంటి అలిగేషన్స్ అంటారు, అంటే ఈ ఆరోపణలు, ఏదో రకమైన ఆరోపణలు చేయడం సహజం. ఆరోపణలు పక్కకు తీస్తే ప్రూవ్ అయినటువంటివి ఒక్కటి కూడా ఎవరికి కూడా సహజంగా చాలా తక్కువ ఉంటాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే గడిచిన గత 7 సంవత్సరాల్లో ఒక చిన్న రిమార్క్ కూడా, కరప్షన్ రిమార్క్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక చిన్న రిమార్క్ కూడా నా మీద ఇంతవరకు లేదు. మరి తిరిగి సర్వీస్ చేయడంలో కానీ, ప్రజల తరపు నుంచి నిలబడి పోరాటం చేయడంలో కానీ, ఓ ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష బాధ్యత వహించడం కానీ అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా చేశాను. అంటే దాన్ని బట్టి ఇవాళ కంపారిజన్ తీసుకుంటే ఉన్న అందరిలోనూ కూడా, గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి అందరిలో కూడా ఒక క్లీన్ ఇమేజ్, ఫస్ట్ ప్లేస్ ప్రజలు నాకే ఇస్తారని చెప్పి ఒక నా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఆ విషయం టికెట్ ఇచ్చే ముందు సాయిరాజ్ ఒక యువకులు ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇస్తే గెలుస్తామని మీ మీద ఒక నమ్మకంతో టికెట్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ చూసుకున్నట్టయితే ఒక 3.5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పార్టీని కాదని మీరు వైర్ పార్టీలోకి అడుగులేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి సమస్య, అది కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. అసలు పార్టీ మారడానికి గల కారణాలు అవి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఏ రోజైతే ఈ పవర్ ప్లాంట్ ఉద్యమంలో చాలా కీలకమైన బాధ్యత నేను తీసుకొని చాలా కీ రోల్ నేను పోషించాను, ఆ రోజు నుంచే నా మీద ఒక రకమైనటువంటి ఈ ప్రెషరు, ఒక రకమైనటువంటి శక్తులు నా మీద దాన్ని దాడి చేసి నాకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అణగదొక్కడానికి అయితేనేమి లేకపోతే ఇంకో రకంగా అయితేనేమి నా మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉండేది. అయితే ఆ ఒత్తిడిని తట్టుకొని సొంత పార్టీలోనే నా పైన తీవ్రమైన ఒత్తిడి ఉండడం, వాళ్ళకి నేను సపోర్ట్ చేయట్లేదని ఒక కారణంతో నా మీద చాలా ఇబ్బందులు పెట్టడం, ఇటువంటి చాలా జరిగితే 2010లోనే ఒకసారి నేను రాజీనామా చేశాను. 2010లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమెరికాలో ఉన్నారు. నేను రాజీనామా చేసి, ఎందుకు రాజీనామా చేశారని నాకు పార్టీ నేతలందరూ అడిగితే, నాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్య, పవర్ ప్లాంట్ సమస్య ఇంత తీవ్రమైనటువంటి సమస్య ఉంది, ఈ సమస్యని నాకు పార్టీలో ఉన్న నేతల వల్లనే నేను చాలా ఇబ్బందులు గురవుతున్నాను, నేను ఇటువంటి పరిస్థితుల్లోని ప్రజలకు న్యాయం చేయలేని చెప్పి ఆ రోజు రాజీనామా చేస్తే ఎర్రవనాయుడు గారు వచ్చి మళ్ళీ నాకు నచ్చజెప్పి మళ్ళీ నాతోని రాజీనామా విత్డ్రా చేయించి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నీకెందుకు న్యాయం చేస్తాను, నీ నియోజకవర్గంలోని ఇంకే ఇబ్బందులు లేకుండా చేస్తాను, నీకే నీ నియోజకవర్గం పూర్తి బాధ్యతలు అప్పచెప్తాను, ఇందులో ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయనని చెప్పి ఆయన చెప్పడం, సరే ఆయన మీద ఉన్న నమ్మకంతో, ఎర్రవనాయుడు గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు నమ్మకంతో అలాగా కొంతకాలం గడిచింది. మరి ఈ లోపల పవర్ ప్లాంట్ యొక్క పోరాటం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. పూర్తిగా ప్రజల పక్కన నేను నిల్చవలసిన బాధ్యత నా పైన వచ్చింది. సింగిల్గా వన్ సైడెడ్గా నేను స్టాండ్ అయిపోయాను. ఆ స్టాండ్ అవ్వడంతో చాలామందికి నేను వ్యతిరేకం కూడా అయ్యాను. అంటే ప్రజల్లో కాదు, మా పార్టీలోని వ్యతిరేకం అవ్వడంతో ఖచ్చితంగా నా మీద ఉన్నటువంటి ప్రెషర్ చాలా రెట్టింపు పెరిగింది. ఈ లోపల ఎర్రనాయుడు గారు హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో పూర్తిగా నాకు సపోర్ట్ చేసినటువంటి ముఖ్య నాయకుడే లేకపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను అప్రోచ్ అయ్యాను. మరి చంద్రబాబు నాయుడు గారికి నేను అప్రోచ్ అయ్యి, నేను ఆయనతో కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది, మరి మీరు పరిష్కరిస్తారు కదా అని, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి న్యాయం చేయండి సార్ అని నేను ఆయనకు రిక్వెస్ట్ చేశాను కూడా. చేసిన తర్వాత ఆయన కూడా మరి సీనియర్లు చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు చెప్పిన సీనియర్లు వినకూడదన్న ఒక రకమైనటువంటి డైరెక్ట్గా నా మీదే అతను కొంచెం దురుసుగా ఆయన మాట్లాడడంతో నాకు ఇంకా న్యాయం చేయరు, ఆయన న్యాయం జరగదు ఎక్కడని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఇక మరి న్యాయం జరగనప్పుడు, మనకి ఇక్కడ ప్రజలకి ఎటువంటి న్యాయం మనం చేయలేనప్పుడు, మరి ఒక రకంగా నాకు ఉన్నటువంటి ఒత్తిడి రకంగా ఉన్నప్పుడు మరి ఏదో రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీసుకోకపోతే ఆ రోజు ఇంకా పూర్తిగా ఉన్నకాడికి రాజకీయాలైనా వదిలేయాలి తప్ప నాకు రెండో ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోయింది.
అతని ద్వారా నాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టించడానికి రోజు కనీసం మినిమం తక్కువ 100 మిస్డ్ కాళ్ళు ఫోన్లు నాకు చేస్తుండేవారు. ఆ రోజుకి ఇంకా ఎర్రనాయుడు గారు బ్రతికే ఉన్నారు. నేను ఈ విషయం ఎర్రనాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, సార్ ఇది పరిస్థితి, సుమారు చూడండి 100 మిస్డ్ కాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు, కలవాలంటున్నారు, మాట్లాడాలంటున్నారు, ఇది విషయం అంటే ఏంటి విషయం, ఎందుకు అని అడిగారు నాకు. సార్ ఒక జగన్ పార్టీ వ్యక్తి ఆయన నాకు ఫోన్ చేసి కలవాలని మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా నాకు పార్టీలో రమ్మని చెప్పడం తప్ప అంతకుమించి ఆయనకి నాకు పరిచయం కూడా లేదు, అంతకుమించి ఇంకేం లేదు. ఆయన చెప్పడం కూడా జగన్ గారు మీతో మాట్లాడమన్నారని చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ విషయం మీదే ఆయన మాట్లాడాలని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను సార్ అని అన్నాను. అయితే ఆయన ఒక మాట అన్నారు ఎర్రనాయుడు గారు, సాయి ఒక పని చెయ్యు, నువ్వు వెళ్ళు, ఏంటన్నది మాట్లాడు, వాళ్ళ బుర్రలో ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాత నేను ఎర్రనాయుడు గారు బట్టే ఉంటాను, పెద్ద ఆయన బట్టే, నాలో ఎటువంటి డీవియేషన్ లేదు, దయచేసి ఏం అనుకోకండి అని చెప్పేసి నువ్వు వచ్చా అన్నారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ సలహాని నేను పాటించి పొరపాటు నేను వాళ్ళతో వెళ్ళి సిట్టింగ్ ఒకసారి కూర్చున్నా ఇవాళ మీరు చెప్పిన మాటలు 100 రెట్లుగా వచ్చి ఉండేది. మీకు అర్థమైంది కదా. అది రాకూడదని చెప్పి అసలు ఆ అవకాశం కూడా మనం ఇవ్వకూడదు, మనకి ఎలాగ వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు అసలు వాళ్ళతో ఎందుకు మనం వెళ్ళి మాట్లాడాలి, ఆ సిట్టింగ్ ఎందుకు వెళ్ళాలి, టోటల్గా అవాయిడ్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి టోటల్గా వాళ్ళు కాల్స్ని అవాయిడ్ చేశాను. అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలడం కాదు, వాళ్ళ పార్టీ నాయకులను కూడా కలలేదు ఆ రోజు. ఇప్పుడు ఎర్రనాయుడు గారు బతుకున్న రోజుకైతే కలవలేదు, ఎట్టి పిస్లో కలవలేదు. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితులు మళ్ళీ తీవ్రం అయిపోయిన తర్వాత, కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా తీవ్రం అయిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత ఎవరూ న్యాయం చేయలేరు అన్నటువంటి మాట తీసుకొచ్చారు. మీ సొంత గ్రామంలో గౌత్ శివాజీ కూర్చొని వైసీపీని గెలిపించారు కోఆపరేటివ్ ఎలక్షన్స్ లో అన్నది నిజమా? మరి ఇప్పుడు నిజమా అంటే మీరు ఆ ప్రశ్న మీరు అడిగారంటే అక్కడ మీకు సమాధానం కూడా దొరుకుతుంది. మరి మీ ప్రశ్న మీరే అడిగారు, సమాధానం కూడా మీరే చెప్పారు. నిజమా అన్నారు, ఆ పరిస్థితి వచ్చింది అన్నది మీ దృష్టిలోకి వచ్చింది. అదే నేను అంటున్నాను, ఆయన అంత ప్రెస్టేజ్ గా వచ్చి ఆయన కూర్చొని ఆ పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చిన స్థాయి ఆయన చేసేటప్పుడు తప్పనిసరిగా ఏ స్థాయిలో ఆయనకి నాకు విభేదాలు ఉన్నాయన్నది అక్కడ మీకు క్లారిటీ కనబడుతుంది. మరి ఆ విభేదాలు చక్కదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? తెలుగుదేశం పార్టీ. మరి ఇక్కడ ఎలా జరిగింది అంటే మరి దీన్ని న్యాయం చేయండి అని చెప్పేసి నేను వెళ్ళి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన కూడా నాకు సపోర్ట్ చేయకుండా అవతల ఉన్న వ్యక్తికే ఆయనకే సపోర్ట్ చేసేటప్పుడు నాకేం ఆల్టర్నేటివ్ ఏముంది? ఇక నేను చేయగలిగింది ఏముంది? జగన్ పార్టీలో మీరు చేసిన తర్వాత జిల్లా బాధ్యత అంతా మీ మీదే పెట్టడం జరిగింది. ఒకవైపు మీరు జగన్ పార్టీలో ప్రజా ఉద్యమాన్ని గౌరవించి ప్రజల కోసం మీరు పార్టీలో చేశారు. అదే ఉద్యమం కోసం మీరు పోరాటం చేస్తున్న సమయంలో అదే ప్రజా ఉద్యమాన్ని కాదని ప్రజలకు వ్యతిరేకంగా ధర్మాన ప్రసాదరావు పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఈ రెండు పార్శ్వాలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాయి. మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది ఇప్పుడు వైసీపీకి సంబంధించి? ఆ రోజు ఏ స్టాండ్ మీద అయితే నేనున్నానో అదే స్టాండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కూడా అదే స్టాండ్ నేను ప్రజలకు ప్రకటించాను. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ మేము రద్దు చేస్తాం, మేము రాగానే సోంపేట పవర్ ప్లాంట్ ఉండదు, అది మా మొదటి మాట, మా ఫైలు 2వ సంతకం 3వ సంతకం అది పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాకి. పార్టీ అధినేత డైరెక్ట్గా వచ్చి ఆయన మాట ఇచ్చేటప్పుడు పూర్తిగా ఆయన ఏ మాట అయితే ఇచ్చారో మొత్తం పార్టీ స్టేట్ అంతా కూడా అదే ఫాలో అవ్వాలి. ఇక సెపరేట్ గా జరగలేదు కదా? లేదు, జరిగింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చంద్రబాబు నాయుడు గారితో చేయించాను, ఆయనతో నా మాట ఇప్పించాను. అదే పరిస్థితి జగన్ గారితో కూడా చేయించాను, ఆయనతో కూడా మాట ఇప్పించాను. మాట ఇప్పించిన తర్వాత మొత్తం పూర్తిగా అందరూ కూడా అదే ఫాలో అవ్వాలి. ఈ విషయంలో వచ్చేసరికి మీరు అన్నది ఒకటి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఇచ్చినప్పుడు కూడా కింద ఉన్నటువంటి నాయకులు ఆ మాటను ఫాలో అవ్వలేదు, వాళ్ళు నాకు సహకరించలేదు అన్నది మీరు చెప్పినటువంటి మాట. ఇదే పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దగ్గరికి వచ్చేసరికి ఇదే ధర్మాన ప్రసాదరావు గారితో నేను మాట్లాడేటప్పుడు ఇదే మీరు చెప్పినటువంటి విషయం వచ్చేటప్పుడు పార్టీ అధినేతే ఆయనే వచ్చి డైరెక్ట్గా ఆయనే ఒక స్టాండ్ తీసుకొని ఆయనే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పవర్ ప్లాంట్ రద్దు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి ఆయనే ఇచ్చేసేటప్పుడు ఆయన మాటకి గౌరవించాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది కదా. పార్టీ స్టాండే మెయిన్, పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటే దాన్ని బట్టి నేను కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ క్లియర్ దట్ ఆయన కూడా మా ఉద్యమానికి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే మా అభిప్రాయానికి సపోర్ట్ చేయడం కానీ ఆయన కూడా అదే అభిప్రాయానికి మేము వెళ్తున్నటువంటి తోవలోనే ఆయన కూడా రావడానికి ఆయన సిద్ధమైనప్పుడు ఇక అభిప్రాయ భేదాలు ఎక్కడ వస్తాయి ఆయనకి మాకు? అంటే గత ఎన్నికల్లో సాయిరాజ్కి ఎంపీ టికెట్ ఇవ్వటం వల్ల ఈ జిల్లాలో బలమైన కమ్యూనిటీ ఉన్నటువంటి కళింగ కమ్యూనిటీని మన వైపు తిప్పుకోవచ్చు, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు వైసీపీకి బాగా ఉంటాయనేది ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఒక ప్రతిపాదన జరిగింది. అయితే కింజరాఫ్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగానే టికెట్ మీరు తీసుకోలేదు, రామ్మోహన్ నాయుడిని గెలిపించడానికి మీరు పరోక్షంగా సహకరించారు, నిజమేనా? ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి మీకు కరెక్ట్గా సమాధానం చెప్తాను నేను.
ఇక్కడ ఏంటంటే వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. మీకు ఇందాక కూడా నేను చెప్పాను, ఎర్రమనాయుడు గారు అన్నది ఒక వ్యక్తి. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన నన్ను రాజకీయాల్లో తీసుకురావడానికి ఆయన చాలా కీలకమైన పాత్ర ఆయన ఉంది. ఆయన నాకు ప్రతి విషయంలో ప్రోత్సహించి ముందుకు తీసుకొని వెళ్ళి నాకు ఇచ్చేశారు. మరి ఆయన పైన గౌరవం ఉండేటప్పుడు, అటువంటి వ్యక్తి అటువంటి మనిషి పైన గౌరవం ఉండేటప్పుడు, ఆయన చనిపోయిన వెంటనే నేను పార్టీ మారి వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ కొడుకు మీద నేను పోటీ చేస్తే జిల్లాలో ఉన్న యావత్ ప్రజలందరూ కూడా మరి నన్ను ఏ రకమైనటువంటి దుర్భాషలతో మాట్లాడి ఉండేవారు మీరు అర్థం చేసుకోవచ్చు. అది నేనే కాదు, ఏ వ్యక్తి చేసినా సరే ప్రజలు దాన్ని హర్షించరు. అది చేయాల్సిన అటువంటి తప్పులు కూడా మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చి ఇవన్నీ చేసే తిరిగి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీదకే మనం కంటెస్ట్ చేయడం అనేది ఎథికల్గా నాకు కరెక్ట్ అనిపించలేదు. అది తప్పు అని చెప్పి నా అభిప్రాయం. ఆ అభిప్రాయం నేను స్టాండ్ అవ్వాలనుకుని ఆ రోజు సరే ఏదేమైనప్పటికీ కూడా సరే ఒకవేళ చేసున్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి సింపతికి అయితే నేను గెలవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే ఏదైనా అసలు ఆ ఆలోచన కూడా నాకు ఎందుకులే, నాకు వద్దులే, ఎథికల్గా అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ రోజు డ్రాప్ అవడం జరిగింది. డ్రాప్ అయిన తర్వాత పూర్తిగా పార్టీ ఎవరిని నిర్ణయించిన పలానా వ్యక్తిని పెట్టండి అని కూడా నేను పార్టీకి అనలేదు. ఎంపీగా ఆయన జగన్మోహన్ రెడ్డిగా మీరు ఎవరు నిర్ణయిస్తే నిర్ణయించండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. ఆయన ఎవరినైతే నిర్ణయించారో పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తికి, ఆ పార్టీకి, అంటే పార్టీ నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. వ్యక్తి వేరు, వ్యవస్థ వేరు. ఇక్కడ వ్యవస్థ, నేను ఒక వ్యవస్థలో ఉన్నాను అంటే ఒక పార్టీలో, ఈ పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి. కాబట్టి ఈ పార్టీ నిర్ణయం బట్టి ఎవరిని పెట్టిందో వాళ్ళని నేను సపోర్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అలాగే వెళ్ళాను కూడా. ఎక్కడ ఆ రోజు నుంచి ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత నేను పార్టీ మారిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్తో కానీ నాయకులతో కానీ ఎవరితో కూడా నేను ఎటువంటి మాటలు కూడా ఆడలేదు. సరే, ఎంపీగా మీరైతే మీ నిబంధనలకు కట్టుబడి, నైతికతకు కట్టుబడి ఎంపీగా పోటీ చేయలేదు. ఎమ్మెల్యే విషయానికి వస్తే మీరు టికెట్ వద్దనడమే కాకుండా మీరు తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు వచ్చేటప్పుడు బెందాలం ప్రకాష్ నుంచి కవిటి మండలం నుంచి మీకు సపోర్ట్ వచ్చింది కాబట్టి అదే సపోర్ట్ని అశోక్ తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు మీరు మీ సపోర్ట్ అంతా అశోక్కి ఇచ్చారు, అశోక్కి మద్దతు పలికారు. వైసీపీ ఓటమికి మీరే కారణం అన్నది ఒక విమర్శ, బలమైనటువంటి విమర్శ ప్రచారం కూడా మీ పార్టీలోనే ఉంది, వైసీపీలో ఉంది. దీన్ని ఏమంటారు మీరు? సహజంగా మీకు అదే ఇందాక అన్నాను, ఇప్పుడు ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆరోపణలు విమర్శలు ఉంటాయి. అలాగే పార్టీలో కూడా అభిప్రాయ భేదాలు, పార్టీలో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ పరిస్థితి, నిజంగా మీరు చెప్పినటువంటి ఈ పరిస్థితి ఒకవేళ వచ్చి ఉంటే, పలాస్పురం నా సొంత పంచాయతీ, నా సొంత గ్రామంలో, నా సొంత బూత్లో కాలింగ్గా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి, స్ట్రాంగ్గా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఆ గ్రామంలోనే, ఆ పంచాయతీలోనే నర్తురామారావు అంటే యాదవ క్యాండిడేట్ అయినటువంటి వ్యక్తికి 250 ఓట్లు మెజార్టీ తీసుకుని వచ్చాను నా సొంత పంచాయతీలో. మరి నిజంగా అదే కానీ మీరు చెప్పిందే కానీ జరుగుంటే ఖచ్చితంగా ఫస్ట్ దెబ్బ పడేది నా సొంత పంచాయతీలో పడేది. అంటే రాజకీయంగా ఆలోచించవచ్చు కదా, సొంతూరులో మనం సపోర్ట్ చేసినా బయట ఊర్లో వ్యతిరేకిస్తే మన వరకు మనం సొంతూరులోనే బలం లేని వ్యక్తి బయట ఊర్లో ఏం చేయగలడు? అది మీరు చెప్తుంది ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నది బయట సమాజానికి సామెత, రాజకీయాల్లో మాత్రం రచ్చ గెలిచి బయట ఇంట గెలవాలన్న సామెత. అక్కడే ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నేను న్యాయం చేసేనా లేదా అన్నది మీకు ఆ పాయింట్ చూస్తే మీకు అక్కడ క్లారిటీ కనబడుతుంది. ఆ తర్వాత ఇక మిగిలిన దగ్గరకు వచ్చేసరికి నా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఒకటి, పార్టీ తాలూకు ఇమేజ్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఇమేజ్ ఒకటి, నరసింహారావు గారి ఇమేజ్ ఒకటి. ఇక ఓట్ బ్యాంక్ అన్నది ఎలా ఉంటుందంటే, మనం చెప్పిన తర్వాత నేను కంటెస్ట్ చేస్తే ఒక రకంగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తాను, నరసింహారావు గారు కంటెస్ట్ చేస్తే ఒక రకంగా ఉండొచ్చు. మన వరకు మన ప్రయత్నం మనం చేసాం. నేను కానీ నా భార్య కానీ పూర్తి స్థాయిలోని ఈ విషయంలో సహకరించుకొని అన్ని గ్రామాలు తిరిగాము, అందరికీ చెప్పాము, నా శక్తివంతం మించి నేను చేశాను. ఆఖరికి ఒక జనరల్ ఏజెంట్ అంటే సహజంగా ఒక కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి యొక్క పిఏ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అనుచరుడు కానీ జనరల్ ఏజెంట్ కింద వెళ్తారు. ఒక అట్ట పట్టుకొని ఒక లెక్కింపు జరిగినటువంటి కేంద్రంలో, ఓట్లు లెక్కింపు జరిగినటువంటి కేంద్రంలో ఎలక్షన్ అయిన తర్వాత దానికి జనరల్ ఏజెంట్ కింద ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిని, నేను కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్కి నేను అట్ట పెట్టుకొని నేను జనరల్ ఏజెంట్ కింద వెళ్ళి నేనే దగ్గరుండి కూర్చొని బూత్ లెక్కలతో సహా కూర్చొని రాసుకొని వచ్చానంటే మరి ఇంతకంటే ఇంకా నిదర్శనం ఇంకేంటి కావాలి? నేను విమర్శల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం అవ్వచ్చు కదా. విమర్శల నుంచి తప్పించుకోవాలంటే అసలు పూర్తిగా చేయను కదా. అంత డీగ్రేడ్ అయిపోయి ఒక మనిషికి ఒక పిఏ స్థాయిలోని నేను అట్టపట్టుకొని వెళ్ళి ఒక ఎలక్షన్ కేంద్రాల్లోని 10 మంది నన్ను మాట్లాడుతుంటే అవి పడాల్సిన అవసరం అయితే ఉండదు. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అయితే బతికే వ్యక్తి మనం కాదు, అటువంటి క్యారెక్టర్ మనది కాదు. అది ప్రజలకు అందరికీ తెలుసు.
నేను అన్ని విధాలుగా అంటే అదొకటే నేను చెప్పట్లేదు, నా బూత్ లెక్కలు నేను చెప్తున్నాను, నేను నా భార్య కలిసి తిరిగింది నేను చెప్తున్నాను, ఆ తర్వాత ఎలక్షన్ జరిగింది ఆ తర్వాత నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా మీకు అంటాను, నేను నిజంగా సహకరించలేదు అన్నదే కానీ ఒకవేళ అయ్యి ఉంటే ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందే సాయిరాజ్ సహకరించలేదు అని ఓపెన్గా పార్టీకి కానీ ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ప్రజలకు కానీ సాయిరాజ్ సహకరించలేదని పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చానే చెప్పాలి, లేదా ఓపెన్గానే డిక్లేర్ చేయాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఓడిపోయిన తర్వాత ఆ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది సాయిరాజ్ సహకరించలేదంటే దాని అర్థం ఏంటి? అది ఎప్పుడు రావాలి ఆ ప్రశ్న? సాయిరాజ్ సహకరించలేదు అన్నది నేను నిజంగా చేయకపోతే రిజల్ట్ రావడానికి ముందు చేయాలి. రాజకీయ నాయకులు ఎవరు కూడాను ఫలితాలకు ముందు ఓటమిని అంగీకరించారు. చివరి నిమిషం వరకు మేమే గెలుస్తామని ఒక ఇక్కడ ఓటం గురించి సాయిరాజ్ సహకరించేటంటే ఖచ్చితంగా ఓడిపోతారని ఒక ఫీలింగ్ ప్రజల్లోకి పోతుంది. అది ఎప్పుడు పోతుంది? ఎలక్షన్ జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుకి మధ్యలో సుమారు 8 రోజులు ఉంది. మీరు చెప్పేది ఎలక్షన్ జరిగిన రోజు ముందైతే, నేనంటుంది ఎలక్షన్ జరిగిన తర్వాతకే ఓట్ల లెక్కింపు మధ్యలో 8 రోజుల సమయంలో ఈ మనిషి మాకు సహకరించలేదని ఓపెన్ గా డిక్లేర్ చేసి చెప్పొచ్చు. సరే, ఆ విషయాన్ని ఇంకొకటి ఒక సాయిరాజే సహకరించలేదు అనడానికి కాదు, సాయిరాజ్ సహకరించినా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన నాయకులు కానీ మిగిలిన బూతుల్లో కానీ కనీసం సింగిల్ డిజిట్ కూడా రాని బూతులు కూడా చాలా డిజిటల్ బూతుల్లో కూడా ఉన్నాయి. మరి ఆ బూతుల్లోని సాయిరాజ్ ప్రభావం ఉన్న బూతులు కావు అవన్నీ, అయినప్పటికీ అవన్నీ మైనస్ వచ్చాయంటే అక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు అదొక కారణం. ఎందుకంటే సుమారు ఆ రోజు 4 కోఆర్డినేటర్లను మార్చి 5వ వ్యక్తికి టికెట్ ఇవ్వటం వలన ఈ 4 కోఆర్డినేటర్లలోని ఒక్క సాయిరాజ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా సహకరించారా లేదా అన్నది నేను వ్యక్తిగతంగా వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయను, నాకు తెలియదు. నా వరకు నేను సహకరించాను. ఇన్ని గ్రూపులు ఉండేటప్పుడు సహజంగా ఏదో ఒక గ్రూపు అటు ఇటు మైనస్ చేయడం సహజంగా జరుగుతుంది. అందులో భాగంగా మైనస్ ఖచ్చితంగా మీరు చెప్తున్న విషయం ప్రకారం అయితే ఎలక్షన్ లో అశోక్ మీరు సపోర్ట్ చేయలేదు, మీకు అక్కడ ఆ పాయింట్ సపోర్ట్ చేయలేదు. కానీ 18 నెలల పాలనలో తెలుగుదేశం పార్టీ పనితీరు మీద వైసీపీ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. అక్కడ సంక్షేమ పథకాల దగ్గర నుంచి రాజధాని నిర్మాణం వరకు ప్రతి విషయంలోనూ ప్రతిపక్షంగా మీరు చాలా అసెంబ్లీలో పోరాటాలు చూసుకున్నా కూడాను, బయట ధర్నాలు చూసుకున్నా కూడాను చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు. కానీ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మీరు అశోక్ మీద కనీసం ఒక విమర్శ కూడా చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచి ప్రశ్న. అంటే మీకు ఏమైనా అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారా? మంచి ప్రశ్న మీరు వేసింది. ఇక్కడ అండర్స్టాండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్ట్ ఒకటి అయితే అక్కడ ఈ ఎమ్మెల్యే పదవి అయితే సాయిరాజ్ అవ్వాలి, లేకపోతే అశోక్ అవ్వాలి, లేకపోతే నత్తరామారావు లేకపోతే ఇంకొకరు అవ్వాలి. ఈ కాంపిటీషన్లో యువతల పార్టీ తరఫు నుంచి ఉండేటప్పుడు అవతల పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అశోక్ ఉండేటప్పుడు మా ఇద్దరి మధ్యన సఖ్యతకి లేకపోతే నేను అతను సహకరించను, అతను నన్ను సహకరించను, అతని కోసం నా కెరియర్ నేను పాడు చేసుకోలేను, నా కోసం అతని కెరియర్ అతను పాడు చేసుకోలేను. ఎవరి జీవితాలు అవి, ఎవరు ఎదుగుదల వాళ్ళకి ఇంపార్టెంట్. నేను ఒక ఎమ్మెల్యే కావాలని అనుకుంటాను, ఒకసారి చేసినటువంటి వ్యక్తిని రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని నేను అనుకుంటాను, ఆయన కూడా అదే అనుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోయి పనిచేయడం ఇంతవరకు భూ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? పోనీ అలాగే జరగడానికి సాయిరాజు అక్కడ పూర్తిగా డౌన్ గ్రేడ్ అయిపోయి అతనికి సరెండర్ అయిపోవాల్సినంత అవసరం ఏమైనా ఉందా? ఒకవేళ ఆ అవసరం ఉందనుకున్నప్పుడు సాయిరాజ్ కెరియర్ సాయిరాజ్కి అక్కర్లేదా? మీకు అర్థమైనది. మరి ఇవన్నీ మీరు తీసుకుంటే ఎక్కడ కూడా ఈ ఆరోపణలు అంటే మీరు ఎవరో జనరల్గా అంటున్నటువంటి ఈ ఆరోపణలకి ఎక్కడ కూడా తావు కనబట్టలేదు, ఆ దారి కనబట్టలేదు. ఎందుకంటే ఆ ఆరోపణలు నిజంగా కానీ నిజమే అయితే అతనైనా నాకు సరెండర్ అవ్వాలి, నేనైనా అతనికి సరెండర్ అవ్వాలి. కానీ ఉన్నది ఒకటే పోస్ట్, ఎమ్మెల్యే పోస్ట్. సొంత పార్టీలో ఉన్న నత్తురామారావుకి నాకే ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం మేమే తనుకొని ఒక విభేదాల్లో ఉంటే అవతల పార్టీ వాడు ఖచ్చితంగా అతను ఓడిస్తేనే నాకు వస్తుంది ఆ పదవి, నన్ను ఓడిస్తేనే అతనికి వస్తుంది ఆ పదవి. మరి ఎవరు ఎదుగుదల కోసం ఎవరు ఇక్కడ సహకరించగలరు, ఎవరు ఇక్కడ కాంప్రమైజ్ అవుతారు? 18 నెలలుగా వాళ్ళు చేసినటువంటి తప్పులను నిలదీయాలన్నారు కదా. 5 సంవత్సరాల వ్యవధి కాలం గవర్నమెంట్ ఒక ఎన్నిక అయిన తర్వాత సుమారు ఎమ్మెల్యేకి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలో ఇవాళకి జరిగింది 18 నెలలు. 18 నెలలు జరిగినటువంటి కాలంలో 10వ నెల నుంచే ఆ మనిషి ఇలా చేయలేదు, ఆ మనిషి అలా చేయలేదు అని చెప్పి విమర్శలు చేయడం ఒక ప్రతిపక్ష నేతగా నేనే మొదలుపెట్టాను అనుకోండి. ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం ఎలాగొస్తుందంటే ఈ వ్యక్తి ఎంతసేపు ప్రజల్లోని నెగిటివ్ లేదు, ఎంతసేపు కావాలని రాజకీయం కోసం కుట్ర చేయడానికి ప్రతిపక్ష నేతలే సాయిరాజ్ రకంగా చేయిస్తున్నాడన్న అభిప్రాయంకి వస్తారు. ప్రతిపక్ష నేతగా నా బాధ్యత అది కాదు, నేను సమస్యను సృష్టించడం కాదు. క్రికెట్ పాలిటిక్స్ కానీ తప్పుడు పాలిటిక్స్ కానీ ఇటువంటి కుటిల రాజకీయాలు చేయడం నా పద్ధతి కాదు. ప్రజల్లోంచి అది వ్యతిరేకత రావాలి. 18 నెలలు అయింది ఇవాళ. ఖచ్చితంగా ఈ 18 నెలలకు ఇంకొక 8 నెలల్లో సంవత్సరం తోడైతే ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తుంది.
ఆ వ్యతిరేకత వచ్చిన తర్వాత సుమారు ఇంకో 2.5-2 సంవత్సరాల కాలం సెటరేట్ అయిపోతా అప్పట్లోపల ఆ మైనస్ అవుతుంది కదా. ఆ వ్యతిరేకతని నేను అది ప్రజల్లోనే అప్పుడు జరిగినటువంటి వ్యతిరేకతకి నేను నిలదీసి వాళ్ళని అడగటం, వాళ్ళు చేసినటువంటి తప్పులు కడగడం, అంటే కొంత సమయం ప్రజలు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. 18 నెలల్లో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికీ తెలుసు తప్పులు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తుందని. అయినా ఇప్పటివరకు ప్రజలను ఏం నోరెప్పట్లేదు. ఎందుకు నోరెప్పట్లేదంటే వీళ్ళకి ఇంకా టైం ఇచ్చాం, 18 నెలలు అయింది, కొంతకాలం జరగనే చూద్దాం అని అబ్జర్వేషన్లో పెట్టారు ప్రజలు వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు మేము ఎలా మాట్లాడతాం? ప్రజలు ఏ రోజైతే దాన్ని తీర్పిచ్చి లేదు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మనకు న్యాయం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, అంటే అసంతృప్తి బయటకు వచ్చిన రోజు తప్పనిసరిగా మేము దానికి ఆ గళానికి మా గళం తోడవుతుంది, అది డెఫినెట్గా పైకి వెళ్తుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పడిపోతుంది. 5వ సంవత్సరానికి ఎట్టి పరిస్థితులు భూస్థాపితం తెలుగుదేశం పార్టీ అయిపోతుంది. ఇది జరిగేటటువంటి పరిస్థితులు ఈ రకంగా జరుగుతాయి రాజకీయంలో. దానికి ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్ళాలి. ఇక్కడ వ్యవస్థ ఇంకోటి, తెలుగుదేశం పార్టీ టార్గెట్, తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళు చేసినటువంటి తప్పుల టార్గెట్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి టార్గెట్ మనం వెళ్ళాలి. అశోక్ చేసినటువంటి తప్పుల మీద కూడా మనం వెళ్ళాలి. అలాగని చెప్పి అశోక్ మీదే టార్గెట్ వెళ్ళడానికి అది వ్యక్తిగతమైనటువంటి టార్గెట్. అంటే నియోజకవర్గాన్ని పాలిస్తున్న ఎమ్మెల్యేకే ఒక ఇంత టైం ఇచ్చేటప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రికి చాలా టైం ఇవ్వాలి. కానీ మరి మీ పార్టీ ఆ టైం ఇవ్వట్లేదు కదా. ఆయన కుర్చీ ఎక్కినప్పటి నుంచి కూడాను జగన్ గారు చాలా తీవ్ర స్థాయిలో చంద్రబాబుని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారంటే ఇక్కడ నేను అశోక్ మీద విమర్శించడానికి సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని సమస్యలు కాబట్టి కొంత టైం నేను ఇస్తాను, ఇంకొక 6 నెలలు టైం ఇస్తాను. రాష్ట్రం మొత్తం తీసుకుంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల సమస్యలు చూస్తే కొన్ని వేలలో ఉంటాయి. వేలలో ఉండేటప్పుడు కనీసం అందులో ముఖ్యమైన సమస్యల మీద అయినా సరే మనం స్పందించకపోతే ఇక ప్రజలకు మనం ఏ రకమైనటువంటి న్యాయం చేసినట్టు అవుతుంది? అశోక్ చేసినటువంటి తప్పులు 5 సంవత్సరాల మీద 10 సంవత్సరాల మీద నేను స్పందించలేదు, కొంచెం టైం తీసుకొని 6 నెలలు ఇంకా చూద్దామని చెప్పి నేను ఆలోచిస్తున్న ఒక అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి సమస్యలు తీసుకుంటే కొన్ని వేలలో ఉంటాయి, 100లో ఉంటాయి కనీసం. ఆ 100లో ఉన్న సమస్యలు ముఖ్యమైనటువంటి సమస్యలు అవి కూడా తీసుకొని ప్రజల తరపు నుంచి అడగకపోతే మరి ఇంక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం ఏముంది? ఇంక ప్రజలకి ఆయన బాధ్యత అది. రాష్ట్రం మొత్తం మీద ఆయన చేయాల్సిన బాధ్యత చేస్తున్నారు. ఇక మీరు అన్నారు చూసారా టైము, మరి ఎంతో టైం ఆయనకి ఇవ్వాలంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిపి 5 సంవత్సరాల టైమే మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చింది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలకి అది చంద్రబాబు నాయుడు గారు తప్పు. 2040కి ప్లాన్ వేసుకొని 2040కి రాజధాని కట్టేస్తాం, మేము సింగపూర్ చేస్తాం. ఏంటంటే 2040 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అనుకోవడం ఏంటి? అది మీ తప్పు కాదా? అది చంద్రబాబు నాయుడు గారు తప్పు. అది ఆయన 2040కి ఆయన ప్లాన్ చేసుకోవడం కాదు. 2019 లోపల నువ్వు ప్రజలకు ఏం చేసి చూపెట్టు. 2040 ఏంటంటే నాకు తెలియదు, అడుగుతాను. అంటే 2040 వరకు ఆయన వెళ్దాం అనుకుంటున్నారు. 2014లో సాయిరాజు పార్టీ టికెట్ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఇస్తానని చెప్తే వద్దని చెప్పారు. మరి 2019లో సాయిరాజు పరిస్థితి ఏంటి? పార్టీకి ఒక కీలకమైన కార్యకర్తగా పనిచేస్తారా, లేకపోతే ఖచ్చితంగా పోటీలో ఉంటారా? ఖచ్చితంగా 2019లో సాయిరాజ్ పోటీ చేస్తాడు. సాయిరాజ్ ఖచ్చితంగా పోటీ చేయడం అని జరుగుతుంది. అయితే ప్రజలు కానీ ఇటుపక్క భగవంతుడు కానీ అందరూ కరుణించి అందరూ నిజంగా నాకు చెయ్యాలి, నాకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రజల తాలూకు గౌరవం, ప్రజలు ఇచ్చిన గౌరవం మీద కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశం నిజంగా సాయిరాజ్కి మనం అవకాశం ఇద్దామని కానీ ప్రజలు ఒక ఆలోచనతో ఉంటే తప్పనిసరిగా నన్ను ఎమ్మెల్యేని చేస్తారు, నిలిచిపెడతారు. అది నా యొక్క అభిప్రాయం. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా ఎందుకంటే నా స్థాయికి తగ్గట్టు నేను మాట్లాడాలి. నా స్థాయికి మించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను ఎమ్మెల్యేకి సూట్ అవుతాను, చేశాను, సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి నాకు అది సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అక్కడికి అదే. అయితే పార్టీ దగ్గరకు వచ్చేసరికి సాయిరాజుని ఇక్కడ పెడతాము అని పార్టీ డిసైడ్ అయ్యి సాయిరాజుని పెట్టి కన్ఫర్మ్ చేసేస్తే ఒక పద్ధతి. సాయిరాజుని మేము పెట్టే ఉద్దేశంలో లేదు, సాయిరాజు నీకు అసలు మేము టికెటే ఇవ్వము, నీకు ఇంకో రకంగా చేస్తామో లేకపోతే నీకు ఏంటి చేస్తామో, ఇక్కడ ఇంకో వ్యక్తిని పెడతామని కానీ పార్టీ నిర్ణయించుకుంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంది అనుకోండి, దానికి నేనేం చేయలేను. పార్టీ ఏ ఆర్డర్ చేస్తే ఏ రకంగానైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అది నా చేతిలో లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను. నా వ్యక్తిగతమైన నిర్ణయం అడిగితే నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని నేను చెప్తాను. ఇన్ కేసు 2019లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సాయిరాజ్ ఓటు ఇచ్చాపురం నియోజకవర్గం వైపు ఉంటుందా, సోంపేట వైపు ఉంటుందా?
అది కూడా పార్టీ నిర్ణయించాలి. నాకు ఇచ్చాపురం నియోజకవర్గంలోనైనా ప్రజలతో అదే సత్సంబంధంలో ఉన్నాయి, ప్రజల దగ్గర అదే గౌరవం ఉంది. నాకు సోంపేట నియోజకవర్గంలో కూడా ప్రజలతో అదే సత్సంబంధంలోనే అదే గౌరవం ఉంది. ఇక సాయిరాజుని ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఎక్కడ పెడితే ఈ పార్టీకి న్యాయం జరుగుతుంది అన్నది పార్టీ నిర్ణయించాలి. అది పార్టీ నిర్ణయించిన రోజు వాళ్ళు ఎక్కడ చేయమంటే నేను అక్కడ చేస్తాను. కాకపోతే వైసీపీలో మిగతా ఏ పార్టీకి లేనటువంటి టికెట్ పోటీ వైసీపీలో ఉంది. చాలా మండలానికి ఒక నేత ఎమ్మెల్యే కావాలని కలగంటున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2019లో ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి? సహజంగా మీరు చెప్పినటువంటి పాయింట్ బట్టి చూస్తే వైసీపీలోని తీవ్రమైనటువంటి పోటీ, మండలానికి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా చేసే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా పార్టీ చాలా బాగున్నట్టే లెక్క. నేతలు, కార్యకర్తల గురించి నేను మాట్లాడాను. నాయకులు ఇదే మరి మీరు చెప్పినటువంటి లోక్సత్తాలోనూ, సిపిఐలోను, సిపిఎంలోనూ ఎందుకు లేదు? మండలానికి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా చేయడానికని ఎందుకు నేతలు లేరు? మరి వైసీపీలోనే ఎందుకు ఉన్నారు? అంటే వైసీపీ పార్టీ బలంగా ఉంది, మేము గెలవగలం అని ఒక నమ్మకంతోనే వైసీపీ పార్టీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఓడిపోవడానికి అనేక కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఓడిపోవడానికి అనేక కారణాలు. అంటే మా కళ్ళుతో మేము, మా వేలుతో మా కళ్ళు పడుచుకున్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో 2 కోఆర్డినేటర్లు ఇవ్వటం కానీ, కొన్ని దగ్గర 4-5 కోఆర్డినేటర్లు ఇవ్వడం కానీ, ఒక మనిషికి టికెట్ ఇచ్చి ఒక మనిషికి టికెట్ ఇవ్వకపోతే ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తిని ఓడించడం కానీ, ఇటువంటివి అనేక కారణాలు తీసుకుంటే అవతల పక్క బీజేపీ, పవన్ కళ్యాణ్ అది ఇది అన్నీ కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే 2% డిఫరెన్స్లో పోయింది. అంటే మెజారిటీ డిఫరెన్స్ కాదు, ఓన్లీ 2% డిఫరెన్స్లో పోయింది. అది సహజంగా ఆ రకంగా ప్రజలు నిర్ణయిస్తారు, అవన్నీ ప్రజల చేతిలో ఉంటుంది. అది కేవలం మన చేతిలో, ప్రజల నాయకుల చేతిలో ఏముండదు. ప్రజలు ఏం నిర్ణయిస్తే అది జరుగుతుంది. ఆ రోజు పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుదాలు ఉన్నాయి, అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సర్దిద్దుకున్నారు. 2019లో ఖచ్చితంగా ఆ తప్పులు అయితే జరగవు. ఆయన దానికి చాలా క్లారిటీగా ఆయన ఉన్నారు. అటువంటి తప్పులు చేయకూడదని 2 సంవత్సరాల ముందే ఇటువంటి ఈ టికెట్ల విషయాలు కానీ ఇవన్నీ డిక్లేర్ చేసేయడానికి ఆయన ఒక నిర్ణయానికి ఆల్రెడీ రావడం జరిగింది. అది తప్పనిసరిగా అది న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్దేశపూర్వకంగా బయటికి రాలేదని, కొంతమంది నేతలు తీసుకున్న నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తు కోసం, ప్రజల నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పార్టీని మారటం జరిగిందని సాయిరాజ్ చెప్పారు. అంతేకాకుండా 2019లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం.